తెలంగాణ వాళ్ళం కదా, ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటిది సండే రోజు నాన్ వెజ్ లేకుండా ఎలా తింటాం? అందుకే మీకోసమని బోటి కర్రీ ఎలా చేయాలో చూపించడానికి వచ్చాను. నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? ముందుగా బోటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఒక 3 ఆనియన్స్, ఒక 10 మిర్చి దాకా తీసుకోవాలి. తీసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి పోపు గింజలు వేయాలి. పోపు గింజలు వేసిన తర్వాత మిర్చి అండ్ ముందుగా తురుముకున్న ఎల్లిగడ్డలు కూడా వేయాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బోటీని అందులో వేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మంచిగా పసుపు అంతా మంచిగా పడుతుంది. అంతే, కొంచెం అల్లం వేసి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. లో ఫ్లేమ్లోనే ఇదంతా చేస్తూ ఉండాలి. కొంచెం సేపు తర్వాత కారము, ఉప్పు అండ్ గరం మసాలా, ధనియా పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ రుచికి తగ్గట్టుగా చూసుకోవాలి ముందే. అలా చూసుకోవడం వల్ల ఇంకా బాగా టేస్ట్ వస్తూ ఉంటుంది. కర్రీ అనేది బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి గార్నిష్ చేసుకోవాలి. మేమైతే రుచికి టేస్ట్ చేసి ఒకసారి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసాము. మీరు ముందుగానే చూడండి. తర్వాత ఎంతో టేస్టీగా ఉన్న బోటి కర్రీ అయితే రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొడితే నా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.